రెడీ చేయండి. అలాగేనమ్మా. అత్తయ్య, ఇంకా నీలాంబరి అంటే వాళ్ళు రాలేదేంటి? బయలుదేరి చాలాసేపు అయిందమ్మా. దారిలో ఏదైనా పనిపడి ఆగారేమో, వచ్చేస్తూ ఉంటారులే. పసుపు దంచడానికి ఇంకా ఎంత టైం పడుతుందండి? ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది శ్రావ్య. శ్రావ్య, ఈ సంతోషంలో నాకో లోటుందమ్మా. ఏంటత్తయ్య అది? నీ పెళ్లికి మీ అమ్మా నాన్న లేకపోవడం. నీ పెళ్ళంటే వాళ్ళు దగ్గరుండి అంతా చూసుకుంటే తల్లిదండ్రులుగా వాళ్ళకి సంతోషం, తృప్తి. పాపం వాళ్ళు నీ పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నారు. నువ్వు ఫోన్ చేసి రమ్మని చెప్పాల్సింది. వాళ్ళు లేని లోటు నాకు కూడా ఉందత్తయ్య. కానీ ఇప్పుడు వాళ్ళొద్దు. నా మెళ్ళో రాజీవ్ తాళి కట్టేదాకా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏదైనా తేడా జరిగితే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. అందుకే చెప్పలేదు. అయినా అత్తైనా అమ్మైనా అన్నీ మీరే. పెళ్ళయ్యాక హనీమూన్కి మేమిద్దరం అమెరికా వెళ్తాం కదా, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అందుకు రాజీవ్ని ఒప్పించాల్సిన బాధ్యత మాత్రం మీదే అత్తయ్య. ఇంకా రాజీవ్ మీద నీకు నమ్మకం కలగడం లేదా? శ్రావ్యకి నమ్మకం కలిగినా నాకు లేదు. నీకోసం ఈ పెళ్లి గురించి ఏం మాట్లాడలేకపోతున్నాను. నువ్వు నా బాధను అర్థం చేసుకోవటం లేదు. అయినా ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకం మీకుందేమో కానీ నాకు మాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే గడువుకు ముందే జ్యోతి గ్యారంటీగా నిజాలు బయట పెడుతుంది. పెట్టదు. నాకైతే నమ్మకం ఉందండి. నీ నమ్మకం అబద్ధం అని నువ్వే తెలుసుకుంటావు రాజీవ్. ఎందుకంటే ఇప్పుడే శారదని కలిసి అంతా ఎంక్వైరీ చేసొచ్చాం. అది తన తల్లిదండ్రులకి పిండం పెట్టి అట్నుంచి అటే వెళ్ళిపోతాను, నా కోసం వెతకొద్దు అని శారదకి చెప్పి వెళ్ళిందంట. జ్యోతి ఏం చెప్పి వెళ్ళిందో నాకు అనవసరం. జ్యోతి వచ్చి తీరుతుంది, గెలిచి చూపిస్తుంది. నా దొరిబాబుకి నా మీద ఎంత నమ్మకమో. ఏంటి రాజీవ్ నువ్వు? అది పోలీసుల నుంచి తప్పించుకుని ఎటో వెళ్ళిపోయింది. అయినా నువ్వు అదొచ్చి ఏదో చేస్తుందన్న నమ్మకం మాత్రం నీకు పోవడం లేదు. అసలు నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. శుభమా అని పసుపు దంచే కార్యక్రమం జరుగుతుంటే ఇప్పుడు దాని టాపిక్ ఎందుకు? మిగతా పనులన్నీ చూసుకుందాం పదా. హే మల్లేశ్వరి, ఏంటి వచ్చాలా నిలబడ్డావు? వెళ్ళి పనులు చూడు. సరే అమ్మగారు. కనిపించినప్పుడల్లా రంగా గారు, రమణమ్మ ఎంత అభిమానం చూపించేవాళ్ళు. చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఆ దేవుడు మంచి వాళ్ళనే తొందరగా తీసుకుపోతాడు. కనీసం నేను చివరి చూపు కూడా నోచుకోలేకపోయాను. ఏం చేస్తామక్క, అంత కర్మ. పాపం జ్యోతి, తన బాధ వర్ణనాతీతం. తన కళ్ళ ముందే తన వాళ్ళు శవాలుగా మారారు.
మనసారా ఏడవలేని నరకం తనది. లోపలే కుమిలిపోతోంది. శారదా, ఇది ఆ నీలంబరి తలపెట్టిన ప్రమాదమేనా? గ్యారంటీగా తనే ఈ యాక్సిడెంట్ చేయించిందక్క. ఎందుకంటే జ్యోతి కాపురం ఎందుకు కుట్ర పని చెడగొడుతున్నారని రంగారమణమ్మలు ఆ రాక్షసిని నిలదీద్దామని వెళ్లారు. ఆ కోపంతో చంపించుంటుంది. తన పేరు బయటికి రాకుండా సాక్ష్యం లేకుండా చేసుకుంది. మరి నీలాంబర్ అరాచకానికి అంతం ఏంటి శారదా? తను చేసే దారుణాలకి ఎవరు చర్మగీతం పాడతారు? అందుకోసమే జ్యోతి ఒంటరిగా పోరాడుతోంది. ఎంతవరకు నెగ్గుకొస్తుందో తెలియక చాలా భయంగా ఉంది. జ్యోతి చాలా తెలివైంది, ధైర్యం గలదే. తప్పకుండా తను గెలుస్తుంది శారదా. ఏమోనక్క, మంచి మనసుంటే ఒక్కదారిలోనే పోతూ ఉంటారు. కానీ చెడాలోచనలు ఉన్నవాళ్లు 10 రకాల డొంకదారులు వెతికి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇప్పుడు జ్యోతి అలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటుంది అని తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోంది. ఆ నీలాంబరికి మల్లీశ్వరే జ్యోతన్న అనుమానం వచ్చింది కాబట్టి అది బయట పెట్టాలని వచ్చిన పీక పట్టుకుంది. జ్యోతి తెలివిగా ప్రవర్తించి బయటపడకుండా మేనేజ్ చేసింది. చెప్పానా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనోబలం జ్యోతికుందని? శారదా, ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నేను కూడా వెళ్తానక్క. ఎక్కడికి శారదా? జ్యోతికి అండగా ఉండి ఏదో ఒక విధంగా తను గెలిచేలా చేయాలి. ఇప్పుడు వాళ్లకు మల్లీశ్వరే జ్యోతి అని అనుమానం మాత్రమే ఉంది. నువ్వు వెళ్లి సపోర్ట్ చేస్తే కన్ఫర్మ్ చేసుకుని జ్యోతికి హాని తలపెడతారు. అది తెలిస్తే ఎందుకు వెళ్తానక్క? జ్యోతి వేషం మార్చుకున్నట్టే నేను కూడా వేషం మార్చుకుంటాను. నా బిడ్డను రక్షించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. రామ్జీ, మల్లీశ్వరి జ్యోతి ఒకటి కాదని నాకొక క్లారిటీ వచ్చిందిరా. ఊరుకో అక్క, కొద్దిసేపు కాదంటావు, కొద్దిసేపు వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి అనుమానపడతావు. మరేం చేయమంటావురా? అది జ్యోతి కాదని మెంటల్ గా ఫిక్స్ అయిన ప్రతిసారి కొత్త అనుమానం పెడుతోంది. అక్క, నా ఉద్దేశం ఏంటంటే అది మనతో ఆడుకుంటుందేమో అనిపిస్తుంది. ఒరే, అదే నిజమైతే ఇందాక శారదని పెట్టిన టార్చర్ కి జ్యోతి బయటపడేది కదరా. మల్లీశ్వరి మొహాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. నేను శారద గొంతు పట్టుకున్నప్పుడు దాని మొహంలో ఎలాంటి ఆందోళన, భయం ఏమీ లేవు. క్యాజువల్ గా ఉంది. శారద మాత్రం భయపడి నిజం చెప్పేసింది. చూద్దామక్క. నేను చదువుకునేటప్పుడు కూడా మ్యాథ్స్ లో ఇంత కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఇప్పుడంతా తిక్కగా ఉందక్క. సరే కానీరా, ఇంతకీ ఆ శారద జ్యోతి గురించి నిజమే చెప్పిందంటావా?